భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, ఎటువంటి అవరోధాలు లేకుండా నిరాటంకంగా జయప్రదం అవ్వాలని ఆ గణనాయకుని ముందుగా ప్రార్థిస్తూ, మన కష్టాలను గట్టెక్కించే కరుణామూర్తి, మనకు వచ్చిన ఆపదలను తొలగించి శాంతిని సుఖాన్ని ప్రసాదించే పరంధాముడు ఆ శ్రీరామచంద్రుడు. సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ఆయన మనకిచ్చే సంపదలు. ఆపత్కాలంలో ఇప్పుడు చదవబోయే శ్లోకాన్ని జపిస్తే మనకు గల అన్ని బాధలు తొలగిపోతాయని, అటువంటి మహిమాన్వితుడైన సుందర రాముని మనం ఎల్లప్పుడూ తలుచుకుంటాం. అదే ఇప్పుడు నేను చదవబోతున్న శ్లోకం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను పోగొట్టేవాడు, అన్ని సంపదలను ఇచ్చేవాడు, లోకంలో అతి సుందరమైన వాడైనట్టి శ్రీరామచంద్రునికి మాటి మాటికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోక భావం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రాముని కొరకు, రామభద్రుని కొరకు, రామచంద్రుని కొరకు, విష్ణు స్వరూపుడై అన్నింటినీ విధించే వాని కొరకు, రఘునాథుని కొరకు, నాథుని కొరకు, సీతాపతి కొరకు నమస్కారము అని ఈ శ్లోక భావం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివ సహస్రనామ పారాయణ ఫలితం కూడా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహత్తరమైనది రామనామము. విష్ణువు యొక్క దశావతారాలలో పూర్తిస్థాయి మానవ రూపంలో కనిపించిన మొట్టమొదటి అవతారం రామావతారం. తండ్రి మాటను జవదాటని కుమారునిగా, యుగ పురుషునిగా, ఆదర్శనీయునిగా రాముడు పూజలు అందుకుంటున్నాడు. అందులకే శ్రీరామనామం సర్వ పాపహరణం. శ్రీరాముని స్తుతించడం ద్వారా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ నామాన్ని ఉచ్చరించడం వల్లనే జన్మతః కిరాతకుడైన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు. అడవుల్లో కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది. ఒకనాడు కిరాతకుడైన బోయవాడిని చూసిన నారదుడు, నీవు చేస్తున్న ఈ పాపకార్యంలో నీ భార్యాబిడ్డలకు భాగస్వామ్యం ఉందా లేదా తెలుసుకునిరా అని అన్నాడు. నారద మహర్షి మాటలతో వెంటనే ఆ కిరాతకుడు తన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పినట్లు భార్యాబిడ్డల్ని ప్రశ్నించాడు. దానికి వాళ్ళు నిష్కర్షమైన సమాధానం చెప్పారు. గృహస్థుడిగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యత నీది. నువ్వు చేసే పుణ్యకార్యాలలో భాగం పంచుకుంటామే తప్ప పాపాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నదే ఆ సమాధానం. వారి మాటలకు నిశ్చేష్టుడైన ఆ బోయవాడు వైరాగ్యం చెంది మోక్షాన్ని పొందడానికి ఉపాయం చెప్పమని నారద మహర్షిని ప్రాధేయపడ్డాడు. కిరాతకుడి విన్నపం మేరకు రామ 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 అనే తారక మంత్రాన్ని అతడి చెవిలో నారదుడు ఉపదేశించాడు. చివరకు నోరు తిరగకపోయినా, శరీరంపై పుట్టలు మొలిచినా మర అంటూనే ఆ తారక మంత్రాన్ని అతడు వీడలేదు. బ్రహ్మ అనుగ్రహంతో వాల్మీకి నుంచి పునరుజ్జీవం పొంది వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారక మంత్రంతోనే అతడు పొందాడు. ఈ తారక మంత్రం వల్ల శ్రీమద్ రామాయణం అనే కమనీయ కావ్యాన్ని రచించి ఆ చంద్ర తారార్కంగా తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయ్యాడు వాల్మీకి. అటువంటి రామాయణం ఎంతో ఆదర్శవంతమైనది.
అందులో మూర్తి భవించిన సీతారామచంద్రమూర్తి ఎప్పటికీ ఆదర్శ పురుషుడు. తండ్రి మాటను జవదాటని కుమారునిగా, సోదరులను అభిమానించే అన్నగా, భార్య ప్రేమ కోసం పరితపించిన భర్తగా, ప్రజావాక్కు పరిపాలకుడిగా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శ్రీరాముడు ఆదర్శమే. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢ సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, సకల ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అని అనిపించే సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఈ 16 గుణాలే రాముని మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువ ఇచ్చి, రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని ఆచరించి చూపించినవాడు ఆ శ్రీరామచంద్రుడు. అటువంటి పురుషోత్తముని యొక్క కథే మనకు లభించిన వాల్మీకి రామాయణం. ఆ వాల్మీకి రామాయణం 24,000 సంస్కృత శ్లోకాలతో వాల్మీకి మహర్షి రచించాడన్న విషయం మనందరికీ తెలిసినదే. రేపటి నుండి శ్రీ వాల్మీకి మహర్షి రచించిన వాల్మీకి రామాయణంలోని సంస్కృత శ్లోకాలన్నిటి యొక్క భావాన్ని వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేలా మీకందించే ప్రయత్నమే ఈ కార్యక్రమానికి ప్రారంభం. కాబట్టి రోజు విడిచి రోజు మీకందించే ఈ బృహత్కర కార్యక్రమాన్ని వీణుల విందుగా విని మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, రేపు వాల్మీకి రామాయణంలోని మొదటి కాండమైన బాలకాండంలో మొదటి సర్గలోని 1 నుండి 51 శ్లోకాల వరకు గల అన్ని సంస్కృత శ్లోకాల యొక్క వచన భావసారాన్ని మొదటి భాగంగా మీకు అందిస్తున్నాను. ఈ ప్రయత్నానికి మీ అందరి యొక్క సహకారం ఎల్లవేళలా కోరుకుంటూ, ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం మనందరి పట్ల ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తూ రేపటి భాగంలో కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.